హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఆలుతో ఫ్రెంచ్ ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ నేను ఇది చెక్కు తీసి పెట్టుకున్నాను. తర్వాత కోసేద్దాం ఇట్లా సగానికి. చూడండి, ఇట్లా పెద్ద ఆలు తీసుకోవాలా. తర్వాత అంతా ఇట్లా ఇట్లా తీసుకోవాలా. ఒకటే సైజు కోసుకోవాలి ఫ్రెండ్స్, కొంచెం మందంగా. చూడండి ఫ్రెండ్స్, అంతా బాగా చూడండి ఫ్రెండ్స్, ఇట్లా బాగా కోసుకోవాలా పొడవుగా అనేది ఫ్రెంచ్ ఫ్రైకి. కొంచెం మందంగానే కోసుకోవాలా ఫ్రెండ్స్. తర్వాత ఒక గిన్నె తీసుకున్నాం, దీనిలో నీళ్ళు పోసుకుందాం. పోసుకొని అన్ని గిన్నెలు వేసేద్దాం. తర్వాత వీటిలో బాగా ఇట్లా అనుకోవాలా. ఒక 5 నిమిషాలు ఇట్లా అనుకుంటుండాలి వాటర్లో. చూడండి ఫ్రెండ్స్, అన్ని ఇట్లా బౌత్త నీళ్ళలో ఇట్లా అనుకోవాలా. అనుకొని మనం ఒక క్లాత్ తీసుకుందాం. ఈ నీళ్ళలో వేసిన ఉర్లగడ్డ అనేది ఇట్లా వేసేయాల. ఇవి బాగా ఆరాల ఫ్రెండ్స్. ఈ తడి అనేది అంతా బీసుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, అంతా ఇది తడి అంతా ఆరిపోయింది. మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇది పోయింది, బండి పెట్టుకోవాలా. తర్వాత ఆయిల్ వేసుకుందాం డీప్ ఫ్రైకి తగినంత. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాలా ఫ్రెండ్స్. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది, ఇవి వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా బాగా ఎంచుకోవాలా. ఇట్లా 2 దిక్కులు అనుకుంటా కాల్చుకోవాలా. డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి. సిమ్లో పెట్టుకొనే కాల్చుకోవాలా ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి లోపల కూడా కొంచెం ఉడకాలి కదా. ఓకే, పెయిన్ ఎర్రగా అయితే ఏం బాగుంటాయి, లోపల పచ్చిగా ఉండి మెత్తగా అవుతాయి. సిమ్లో పెట్టుకునే బాగా కాల్చుకోవాలా, డీప్ ఫ్రై చేసుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా వంగుతున్నాయో. ఫ్రెండ్స్ ఫ్రై పిల్లలకి ఇట్లా చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఇంటికాడనే బాగా ఇష్టపడి తింటారు పిల్లలు.
వాళ్ళ స్కూల్ నుంచి వచ్చినా మనం ఇట్లా చేసి పెట్టినా అనుకో బాగా తింటారు. చూడండి శబ్దం వస్తుంది ఇవి వేయించుతుంటే అంతలకే క్రిస్పీగా. చూడండి ఫ్రెండ్స్ ఇట్లా కాల్చుకోవాలా దోరగా. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇంకా చూడండి వేచంటే ఎంత శబ్దం వస్తుందో. చూడండి ఇట్లా తీసేయాలా. అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. తర్వాత మిగతావి కూడా చేసి డీప్ ఫ్రై చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇట్లనే దోర వేయించుకోవాలా. ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి వేస్తుంటే శబ్దం వచ్చింది పటాపటాని. చూడండి ఫ్రెండ్స్ ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలా. నేను దీనిలో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. వేడి మీదనే వేసుకోవాలా ఫ్రెండ్స్. సాల్ట్ కారం కొంచెం లైట్గా వేసుకుందాం. చూడండి ఎట్లా శబ్దం అవుతుంది. ఇట్లా కలుపుకోవాలా అంతా. చూడండి మీకు శబ్దం వినిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్ అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఫ్రెంచ్ ఫ్రై అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా ఫ్రై చేసుకొని మీరు కూడా ఆలుతో, అలాగే ఇట్లా టమాటో సాస్ కూడా పెట్టుకోవాలి. తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉందో నేను చూసి చెప్తాను. క్రిస్పీగా ఉంది ఫ్రెండ్స్. భలే ఉంది, టేస్ట్ సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే గాన. అలాగే మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.